హాయ్ అండి, గుడ్ మార్నింగ్. సో ఎర్లీ ఇన్ ద మార్నింగ్ నేను తాగుతున్న డ్రింక్ మీతో షేర్ చేసుకుందామని జస్ట్ నేను స్మాల్ వీడియో చేస్తున్నాను. సో అందరూ తాగుతున్నారేమో, జస్ట్ నేను తాగుతుంది ఏంటి అన్నది చూపిద్దామని మీకు వీడియో చేస్తున్నాను. ఒక్కసారి చూడండి, మీకు ఏమైనా ఉపయోగపడితే మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. సో ఫస్ట్ ఏం చేశానంటే చియా సీడ్స్, కలోంజీ సీడ్స్ నేను నానబెట్టేసుకున్నానండి. సో ఇది నానబెట్టుకొని ఎందుకు ఉంచుకున్నానంటే సో దట్ కొంచెం కొంచెం తీసుకొని మనం వాటర్లో యాడ్ చేసుకోవడానికని నేను ఫస్ట్ నానబెట్టుకొని ఉన్నాను. అండ్ నేను ఇక్కడ తీసుకుంటుంది ఏంటి అంటే ఇది యాపిల్ సైడర్ వెనిగర్. ఇది యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకున్నాను. అండ్ కొంచెం తేనె అండ్ కొంచెం హాట్ వాటర్ తీసుకున్నానండి. అండ్ మోస్ట్గా మీకు ముందు చెప్పాలి అంటే ఫస్ట్ ఇవి తయారు చేసుకోవాలి. ఇది ఏంటి అంటే ఇది మిక్చర్ ఆఫ్ మన ఇప్పుడు బీట్రూట్ ఉంటుంది కదా, బీట్రూట్ పీల్ చేసిన బీట్రూట్ ఒక 2 యాపిల్స్ అండ్ 2 క్యారెట్స్ అంతా కలిపి నేను గ్రైండ్ చేసేసుకున్నాను. గ్రైండ్ చేసుకొని పేస్ట్లా చేసుకున్నాక ఆ పేస్ట్ని జస్ట్ మన ఐస్ క్యూబ్స్ అవుతాయి కదా, మన ట్రేలో ఐస్ క్యూబ్ ట్రేస్లో వేసేసుకొని డీప్ ఫ్రీజ్ చేసేసుకుంటాము. ముందు రోజు చేసుకొని ఇమీడియట్గా చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్కి మీకు ఇలా చక్కగా ఐస్ బ్లాక్స్ లాగా తయారైపోతాయి ఈ ఐస్ క్యూబ్స్. సో ఈ ఐస్ క్యూబ్ మీరు చూసినట్టయితే ఇవి నేను ఎన్ని తీసుకుంటున్నాను అంటే 3 తీసుకుంటున్నానండి డైలీ. హాట్ వాటర్ ఇలా ఒక జార్లో, ఇలా ఒక డ్రింకింగ్ గ్లాస్ ఉంటుంది కదా, ఇందులో చాలా ఫుల్గా వాటర్ తీసుకొని హాట్ వాటర్ ఇందులో కాస్త ఈ చియా సీడ్స్ యాడ్ చేస్తున్నాను. అండ్ ఇవి 3 బ్లాక్స్ యాడ్ చేస్తున్నాను. అండ్ ఆల్సో కాస్త హనీ అండ్ ఇది యాపిల్ సైడర్ వెనిగర్. ఒకవేళ మీకు యాపిల్ సైడర్ వెనిగర్ పడదు, నచ్చదు అలా అనుకుంటే నిమ్మకాయ తీసుకోవచ్చండి. నిమ్మకాయ కూడా ఇందులో ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకొని, నిమ్మకాయ వాటర్ కూడా యాడ్ చేసుకొని జస్ట్ మీరు ఆ వేడి నీళ్ళలో జస్ట్ దాన్ని కవర్ చేసుకొని లిడ్తో కంటిన్యూస్గా మీరు కొంతసేపటికి, అంటే కొంచెం మంది వెంటనే ఇమీడియట్గా తాగలేరు కదా, సో నేను ఏం చేస్తున్నానంటే ఇందులోకి ఫుల్గా నిండుగా తీసుకొని నేను సిప్ చేస్తున్నాను అనమాట. 1 మినిట్కి 1 to 2 మినిట్స్కి. ఇది తాగుతున్నప్పుడు మీరు నేల మీద కూర్చొని, అంటే చూసారా మీరు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు మీరు ఎలా కూర్చుంటారు ఇండియన్ కమోడ్స్ మీద, అలా కూర్చొని తాగినట్టయితే మీకు మంచిగా అవుతుంది. ఇది ఒక ఆసన, యాక్చువల్గా మాకు యోగా చేస్తున్నప్పుడు చెప్పారు. సో మీరు అలా ఒకసారి ట్రై చేసి చూడండి. మీ డైజెస్టివ్ సిస్టమ్ అయినా చాలా మంచిగా ఉంటుంది ఆ రోజు. జస్ట్ అసలు ఎలాంటి కాన్స్టిపేషన్స్ అవి లేకుండా చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఈ డ్రింక్ ఒకసారి. మీకు తాగిన తర్వాత ఏమైనా చేంజెస్ కానీ ఏమైనా కనిపించినట్టయితే నాకు చెప్పండి. ఓకే అండి, బాయ్, థ్యాంక్ యూ.